కంటి పాపను కాయు రెప్పలా నన్ను కాచెడి యేసయ్యా. కంటి పాపను సాకు అమ్మలా తాచెడి మా అయ్యా. కంటి పాపను కాచు అమ్మలా నన్ను కాచెడి యేసయ్యా. యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా. నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతూ. నీకన్నా మిన్నగా ఎవరయ్యా, మాకు నీవే చాలయ్యా, మాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయు రెప్పలా నన్ను కాచెడి యేసయ్యా. చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా. మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు. దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు. దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయు రెప్పలా నన్ను కాచెడి యేసయ్యా. చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా. డంబములేని హద్దులెరుగని ప్రేమ చూపించినావు. నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై కనుపరచినావు. డంబములేని హద్దులెరుగని ప్రేమ చూపించినావు. నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై కనుబరచినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయు రెప్పలా నన్ను
కాచెడి ఏసయ్య చంటి పాపను తాకు అమ్మలా కాచెడి మా అయ్యా. నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతూ నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా నాకు నీవే చాలయ్యా నాకు నీవే చాలయ్యా. ప్రార్థన టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ యొక్క నాయన ఎదుగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు నీ దాసుడు బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభునైనా చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభునైనా మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభునైనా మార్పునకు తీసుకురండి అయ్యా. ఇదిగో వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క నాయన వాక్య సత్యాలు, ఈ యొక్క నాయన లేఖనానుసారమైన ప్రభునైనా ఇదిగో ఈ యొక్క విషయాలు నాయన తెలియజేస్తూ ఉండగా ఆ యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభు నాయన ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయం ముందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మాధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, దేవాది దేవునికి లెక్కలేని స్తుతి స్తోత్రములు తెలియజేసుకోవచ్చు. ప్రార్థన టీవీ వీక్షకులందరూ కూడా సార్వత్రిక సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఈ సాయంకాల సమయంలో మరి ప్రార్థన టీవీ వారి ద్వారా మరొక వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప ఆధిక్యతను బట్టి సంతోషిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తూ ఉన్న ప్రేమని దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ప్రస్తుత కాలంలో మరి ప్రపంచంలో మానవ జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు బట్టి, విపరీత పరిస్థితులు బట్టి మనం ఎప్పుడు కూడా దిగులు పడవద్దు, నిరుత్సాహపడకూడదు, మరి వేదన చెందవలసినటువంటి బిడ్డలుగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా విచారం వద్దు, ఏ విషయంలో కూడా దిగులు వద్దు, ఏ విషయంలో కూడా తొందర వద్దు, వేదన పడవద్దు. అన్నిటికీ కుదిరిబాటు కాలం వస్తుంది. దేవుడు తగిన కాలంలో మన విచారములన్నీ కూడా తీసేస్తాడు. నా జీవితం ఎలాగా, నా బ్రతుకు ఎలాగా, నా బిడ్డల భవిష్యత్తు ఎలాగని వేదన, విచారం, దుఃఖముతో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసే మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమి భయపడవద్దు, ఏమి దిగులు పడవద్దు అని వాగ్దానం చేస్తున్నాడు. ఒక ఆయన థామస్ అనేటువంటి ఒక ఆయన మరి ఒక కొండ పర్వతం అంచున లోయలో ఉన్నటువంటి ఆ చిన్న సరస్సు దగ్గర కూర్చుని ఒక వ్యాపారి సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కైలిన్ అనేటువంటి వ్యాపారి తన జీవితంలో వచ్చినటువంటి తుఫానును బట్టి ఆర్థిక సంక్షోభం, భయంకరమైన తుఫాను ఆయన జీవితాన్ని తాకింది. ఆర్థిక సంక్షోభం, వ్యాపారం పోయింది, ఆస్తులు పోయినాయి, సంపాదన పోయింది, కుటుంబ పోషణకి ఏమీ లేక మొత్తం కూడా జీరో స్టేజ్కి వెళ్ళిపోయాడు కైలన్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక చాలా వేదనతో, విచారముతో ఒక పర్వతపు అంచున కూర్చుని, ఒక సరస్సు దగ్గర కూర్చుని, ఒడ్డున కూర్చుని చాలా వేదన, విచారముతో ఆయన జీవిస్తున్నాడు కొన్ని రోజుల తరబడి. అక్కడ ఏం చేయాలో, ఏం తినాలో అర్థం కాని పరిస్థితిలో
ఆయన పక్కన ఒక యాత్రికుడు, థామస్ అనేటువంటి ఒక యాత్రికుడు, వృద్ధాప్యంలో ఉన్నవాడు. దేవుని ప్రేమ కలిగినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి ఆ మార్గాన్ని వెళుతూ ఆయన దగ్గర కూర్చున్నాడు. ఆయన దగ్గర కూర్చుని ఆయనతో సంభాషిస్తూ ఏమి మాట్లాడకుండా ఒక మాట చెబుతున్నాడు. కైలాన్, ఆకాశం వైపు చూడని ఆకాశం వైపు చూపించాడు. ఆకాశం వైపు చూడగా ఆకాశంలో ఎగురుతున్న పక్షులు చూపించాడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి పక్షులు చూపించాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ పక్షులు చూసిన తర్వాత కొన్ని రోజులకి ఆ కైలాన్ అనేటువంటి వ్యక్తి, సమస్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి, 0 స్టేజ్కి ఆయన జీవితం వచ్చింది. వేదన, విచారం, దుఃఖం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆకాశ పక్షులు చూసి ఎన్నో సత్యాల్ని, జీవిత సత్యాలు నేర్చుకున్నాడు. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రకృతిని గమనించినప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆత్మీయ సత్యాల్ని నేర్పిస్తూ ఉంటాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటి నుంచి దేవుడు మనకి ఎన్నో ఆధ్యాత్మిక వాస్తవాలు నేర్పిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఒకసారి ఈ సాయంకాల సమయంలో పక్షుల ద్వారా విశ్వాస జీవితానికి కావలసిన ఆధ్యాత్మిక విషయాలు ఏ విధంగా నేర్పిస్తున్నాడు, దేవుని ప్రేమ పక్షుల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. దేవుని యొక్క బలము, శక్తి తన బిడ్డలకి పక్షుల ద్వారా చూసి నేర్చుకోవడం ద్వారా మనం ఏ విధంగా సంతోషంగా, బలముగా, ఐక్యముగా, దృఢ నిశ్చయముతో, విశ్వాసముతో, ఎనిదిరిగకుండా ఏకాగ్రతతో దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని ప్రేమకు ఎలాగ మనం మరి పొందుకోగలిగే బిడ్డలుగా ఉండాలో ఈ సృష్టిలో ఉన్న పక్షుల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ రోజు కైలాన్, ఇంకా నా జీవితం అయిపోయింది, సమస్తం కోల్పోయాను, ఇంకా నేను ఎందుకు పని చేయను, నా కుటుంబం వ్యర్థము అయిపోయింది అనుకున్నటువంటి స్టేజ్లో థామస్ ఆ పైన ఎగురుతున్నటువంటి పక్షులు చూపించాడు. తిరిగి ఆయన మరలా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగగలను, ఎగరగలను, చేరుకోగలను అని ఒక దృఢ విశ్వాసంతో ఆయన తిరిగి జీవితాన్ని ప్రారంభించాడు. కైలాన్ అనే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మత్తయి సువార్త 6:26లో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని, వాక్య సందేశాన్ని పక్షుల ద్వారా పోల్చుతూ మనకి తెలియజెప్తున్నారు. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ఆకాశంలో చూచి ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆకాశ పక్షుల్ని చూడండి, ఆకాశ పక్షుల్ని కళ్ళు పైకెత్తి, తల పైకెత్తి ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు, గింజలు చల్లవు, విత్తనాలు వేయవు, విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు. మానవ జీవితం మనకి అన్నీ చేస్తాం, విత్తనాలు వేస్తాం, పంట పండిస్తాం, కుట్లలో దాచుకుంటాం. అయినా ఏదో వెలితి, ఏదో లోపం, ఏదో విచారం, ఏదో బాధ, ఏదో తక్కువైనటువంటి ఫీలింగ్, కానీ అవేమీ లేకపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, లేదా అవేమీ కోల్పోయినటువంటి సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ యేసు ప్రభువారు అంటున్నారు, ఆయన ప్రేమ మనకి చూపిస్తున్నాడు. ప్రేమామయుడైన ఆకాశ పక్షులను ప్రేమిస్తున్నటువంటి దేవుడు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు మనల్ని. వాటికంటే శ్రేష్ఠుల మీరు నా రూపంలో, నా మనసుతో, నా నాసికారంధ్రంలో జీవాయువుతో చేసుకున్న నిన్ను మీరు నాకంటే, ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. కాబట్టి మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీకేం కావాలో, మీకు వస్త్రములు కావాలా, మీకు ఆనందం కావాలా, మీకు తృప్తి కావాలా, ధైర్యం కావాలా, ఆదరణ కావాలా, ఓదార్పు కావాలా, శాంతి కావాలా, సమాధానం కావాలా, ఒక గూడు కావాలా, ఏం కావాలన్నా మీ పరలోకపు తండ్రి మీకు సమస్తము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనలో అద్భుతమైన ప్రేమ మన పట్ల దాగి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తన బిడ్డలను ప్రేమించే దేవుడు, ఆయన తన సంఘాన్ని ప్రేమించే దేవుడు, ఆయన తన బిడ్డలకు ఏది కావాలది ఆయన ఎప్పుడు సిద్ధం చేసే దేవుడు. కాబట్టి
మనమేమి దిగులు పడవద్దు. ఈరోజు ఆధ్యాత్మిక సత్యాలు పక్షుల ద్వారా మనం నేర్చుకోవాలి. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, వాస్తవాలు, విశ్వాస జీవితానికి కావలసినటువంటి కొన్ని బలమైనటువంటి వాక్యాలు పక్షుల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆకాశమును ఎగిరే పక్షుల ద్వారా యేసుప్రభువు అంటున్నారు, వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటికంటే మీరు దేవునికి ఇష్టమైన వారు. వాటిలో ఆత్మ లేదు, కానీ మీలో ఉన్నది నా ఆత్మ. మీకు ఏది కావాలని సిద్ధం చేశాను నేను అని యేసుప్రభువు వారు తెలియజెప్తూ ఉన్నారు. పక్షులట, పక్షుల్లో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటంటే, అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్, ట్రస్ట్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ. ట్రస్ట్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ. ప్రతి శ్రమ నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి దుఃఖం నుంచి, ప్రతి శోధన నుంచి అది ఫ్రీ అయిపోయి దాన్ని ఏమి పట్టించుకోకుండా నమ్మకంతో జీవిస్తుందట, ధైర్యంతో జీవిస్తుందట, ఆనందంతో జీవిస్తుందంట. నిన్న జరిగినటువంటి సంఘటన గురించి, శ్రమ గురించి, వేదన గురించి అది దిగులు పడదు. రేపు రాబోయేటువంటి భయంకర పరిస్థితుల గురించి అది వేదన పడదు. ఆయన పోషిస్తూ, నా దేవుడున్నాడు, నా సృష్టికర్త ఉన్నాడని చెప్పి ఆ పక్షులు నమ్మకం ఉంచి ప్రతి శ్రమను కూడా పక్కన పెట్టేస్తుంది. ఆ దేవుని మీద ఆధారపడతాయి అంట పక్షులు. ఇశ్రాయేలీయుల కాపరి మనల్ని పోషిస్తున్నాడు, మనని రక్షిస్తున్నాడు. ఆయనలో అమూల్యమైన అనంతమైన అగాపే ప్రేమ మన మీద ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినిచిన బిడ్డలారా, నాకు ఆశ్రయం ఏది, నాకు తోడేది, నాకు ఆదరణ ఏది, నాకు ఒక ఇల్లు ఏది, ఒక గృహం ఏది, నాకు ఐశ్వర్యం ఏదని దిగులుతో ఉన్నావేమో, నేను ఎలా పోషించబడాలని బాధతో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, అవి ధైర్యంతో ఉంటాయి. రేపటి కూర్చుని దిగులు ఉండదు, నిన్నటి శోధన కూర్చున్నటువంటి దుఃఖం ఉండదు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి తనను తాను నమ్ముకుంటూ ఉంటుంది. అది పక్షుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యము. యేసుప్రభువు స్వయంగా చెప్తున్నారు. అలాగే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనములో యెహోవా దేవుడు తన బిడల గురించి మాట్లాడుతున్నాడు. పక్షులంట తన కాలాన్ని నిలుగుతాయి అంటాం. పక్షులు ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఏం సంభవించబోతుందో మొత్తము కూడా పక్షులకి అవగాహన ఉందంట. దాని యొక్క కాలానుగుణంగా పక్షులు నడుచుకుంటూ అంట తన యొక్క జీవితాన్ని ఆ కాలానుగుణంగా మార్చుకుంటూ అంట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో కొన్ని పక్షుల గురించి యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనములో, ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగయ్యను, ఆకాశములకు ఎగురుతూ ఉంది సంకుబుడి కొంగయ్యను, తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చూడండి, పక్షుల ద్వారా దేవుడు మనకి బుద్ధి తెలియజేస్తున్నాడు. పక్షుల ద్వారా దేవుడు మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవ్రీ బర్డ్, ఆకాశంలో ఎగిరేటువంటి ప్రతి కొంగ, సంకుబడి కొంగ తన కాలము ఎరుగును. అంటే ఎప్పుడు గుడ్లు పెట్టాలి, ఎప్పుడు సీజన్గా, ఈ సీజన్ వస్తుంది కాబట్టి, ఈ సీజన్లో మనకు ప్రమాదం కాబట్టి, సో ప్రాంతాన్ని మార్చుకోవాలి, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మన దేశపు సరస్సుల్లోనికి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సులకి ఒక సీజన్ వస్తే ఇతర దేశాల నుంచి పక్షులు ఎగురుకుంటూ వస్తాయి. ఎంత జ్ఞానం అండి అది! ఇతర దేశాల నుంచి రకరకాల పక్షులు వస్తాయి, వలస వచ్చేస్తాయి. అంటే ఆ దేశంలో, నేను ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడ ఉంటే కొన్ని రోజులు నా ప్రాణానికి ప్రమాదం, నా గూడికి, నా బిడలకి ప్రమాదం కాబట్టి, నా బ్రతికి ప్రమాదం కాబట్టి నేను ఎక్కడ క్షేమం ఉందో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఎతుక్కుంటూ వస్తాయి అంట వలస పక్షులు. ఎవరు నేర్పారో కానీ ఆ పక్షులకి. అందుకే గవర్నమెంట్ వారు కొన్ని పక్షుల కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చే పక్షుల్ని అందంగా
అద్భుతంగా అలంకరించబడినటువంటి, సహజంగా అలంకరించబడిన పక్షులు మనకి కొల్లేరు సరస్సు కానీ, పులికాట్ సరస్సు కానీ మన దేశంలో, మన రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఈ సీజన్లో ఇక్కడ మీకు ప్రమాదం, వెళ్ళిపోండి, భారతదేశానికి వెళ్ళిపోండి, మన ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళండి, అక్కడ సరస్సుల్లో మీకు భద్రత ఉంది. ఎవరు చెప్తున్నారు? ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే దేవుడే వాడికి నేర్పిస్తున్నాడు. అందుకే అన్నాడు, ఆకాశమునకెగురు శంఖుబుడి కొంగయ్యను తన కాలము ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరకును తాము రావలసిన కాలము నెరుగును. కానీ దేవుడు అంటున్నాడు బాధతో, నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి? ఎప్పుడు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? ఎప్పుడు కన్నీరు కార్చాలి? ఎప్పుడు తన బిడ్డల కోసం ఏడవాలి? ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు జరిగించాలి? కాల సమయంలో మనం దేవుని కోసం కేటాయించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమామయుడు, దయామయుడు అంటున్నాడు, ఆయన కృపామయుడు. నువ్వేమి దిగులు పడవద్దు, కానీ నా కాలము ఎప్పుడు దేవునికి ఏం చేయాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, దేవుని మహింకరంగా ఆయనకు సాక్షిగా జీవించాలి, మనం అలా చేసుకుంటూ వెళితే దేవుడు మనల్ని ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉంచగలుగుతాడు. అందుకని అంటున్నాడు, నా ప్రజలు నా న్యాయ విధిని ఇంకా తెలుసుకోలేకపోతున్నారయ్యా. పైకి అంటున్నారు, మేము జ్ఞానులమని, యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదని, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసని, మేము జ్ఞానము కలిగిన వారము, తెలియగలిగామని అతిశయిస్తూ ఉన్నారు. కానీ ఆ జ్ఞానము చేత, ఆ తెలివి చేత ఎప్పుడు ఏం చేయాలో, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలో, ఘనపరచాలో అనే విషయంలో వెనకబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి మనము మరి ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొయ్యవు, కానీ అవి పోషించబడుతున్నాయి. కాలానుగుణంగా ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ క్షేమంగా ఉంటుంది, ఎక్కడ భద్రత దొరుకుతుందో తెలుసుకుని అవి తన జీవిత గమనాన్ని అవి మార్చుకుంటూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ట్రస్ట్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వర్రీ. అలాగే దేవుడు ఇంకొక అద్భుతమైనటువంటి పక్షి నుంచి ఒక లెసన్ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40:31 యెషయా గ్రంథము 40:31 దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. తన యొక్క బలాన్ని తన బిడ్డలకు ఇవ్వడానికి ఆయన ఏ విధంగా సిద్ధంగా ఉన్నాడంటే, తన బలము చేత, తన యొక్క శక్తి చేత, తన యొక్క పునరుద్ధాన శక్తి చేత మనల్ని దినదినము నూతనపరచు అయినా మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలైక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపి ఎగిరేటువంటి విశ్వాసులుగా ఉండాలి. మనం సంఘముగా ఉండాలి, సార్వత్రిక సంఘము. రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు రెక్కలు విప్పి, దేవుడు తన రెక్కలను నువ్వు సెలదిస్తున్న బిడ్డమైతే, దేవుడు తన రెక్కల, యెహోవా దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆయన రెక్కల నీడలో మనము ఆదరణ పొందుతూ బలపడుచు ఎదుగుచున్న వారమైతే మనం కూడా ఎలా ఉండాలంట, యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఆయన యొక్క ప్రేమ కోసం, ఆయన యొక్క ఆదరణ కోసం, ఆయన యొక్క సహవాసం కోసం, ఆయన యొక్క జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉంటేనంట నూతన బలం పొందుకుంటాం. మనం బలం కావాలి, దేవుని బిడ్డలకు బలం కావాలి. సైతాన్ని ఓడించడానికి, దుష్టిని ఓడించడానికి, లోకంలో ఉన్న శ్రమలను మనము ఓడించడానికి, లోకంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్ని మనము ఓడించి గెలవడానికి, విజయం పొందుకోవడానికి, దేవుని మహింకరంగా ఉండడానికి మనము ప్రతిరోజు దేవుని శక్తి కోసం ఎదురు చూసేవారముగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. అప్పుడట తన సంఘము, తన బిడ్డలు పైకి ఎగురుతూ ఉంటారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, వారు అలసిపోరు, సొమ్మసిల్లిపోరు. నా దేవుడున్నాడు, నా సృష్టికర్త ఉన్నాడు, నన్ను పోషించే దేవుడున్నాడు, నన్ను నడిపించే దేవుడున్నాడు, నాకు నివాసం ఇచ్చే దేవుడున్నాడు, నాకు సమస్తాన్ని ఇచ్చే దేవుడున్నాడని ధైర్యంతో దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు అలసిపోక ఎగురుతూ ఉంటారట. కాబట్టి పక్షిరాజు వలె మనము
ఎగురుతూ ఉండాలి. ఆకాశ పక్షులు ఏ విధంగా మరి విత్తకపోయినను అవి కోయకపోయినను ఎలాగ ధైర్యంగా ఉంటాయో అలాగూ మనము దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ పక్షులకు ఉండేటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే కరెంటు తీగల మీద అవి నిలుచున్నప్పటికి కూడా వాటికి ఒక ధైర్యం, లేకపోతే చెట్టు కొమ్మల మీద నిలుచున్నప్పటికి కూడా వాటికి ఒక ధైర్యం. ఏంటా ధైర్యం? అరే చెట్టు కొమ్మ ఇరిగిపోతే నేను పడిపోతాననే భయం ఉండదు దానికి, లేకపోతే ఈ తీగ తెగిపోతే పడిపోతాననే భయం ఉండదు దానికి. ఎందుకంటే వాటికి బలమైన రెక్కలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. బలమైన రెక్కలతో ప్రమాదం వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటుంది. బలమైన రెక్కలతో గాలి కొట్టుచున్నప్పుడు గాలికి అనుగుణంగా ఎగురుతూ ఉంటుంది పక్షిరాజు. కాబట్టి ఈనాటి సార్వత్రిక సంఘము తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే శ్రమలలో, విచారములు, కష్టములు మనము కృంగిపోవద్దు. స్ట్రెంగ్త్ అండ్ గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్ అండ్ రెన్యూ యువర్ స్పిరిచువల్ ఎనర్జీ. మన యొక్క ఆత్మీయ బలాన్ని, శక్తిని ప్రతిరోజు కూడా మనం నూతనపరుచుకుంటూ ఉండాలి దేవుని కోసం ఎదురు చూసేవారమైతే. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో అనట ఎలా ఉండాలంటే పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. బండ సందున ఎగురు పావురం. బండ సందున ఎగిరేటువంటి పావురము తన సంఘాన్ని దేవుడు ఆ విధంగా పోలుస్తున్నాడు. పరమగీత 2వ అధ్యాయం 14వ వచనంలో, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బిడ్డను ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఇందాక మన సోదరులు మోహన్ రావు గారు అద్భుతమైన పాట పాడారు. ఆయన స్వరముతో అద్భుతమైనటువంటి పాట పాడారు. సువార్త గాయకులు దేవుని ప్రేమ గురించి పాట పాడారు కదండి. బండ సందులో ఎగురిన పావురమా, పేటి బిడ్డను ఆశ్రయించిన పావురమా. అదొక అద్భుతమైన పక్షి పావురం. బండ సందులో ఒక పావురం. ఆ రోజు థామస్ అనేటువంటి వ్యక్తి, ఆ యాత్రికుడు, ఆ కైలా అనేటువంటి వ్యక్తి అన్ని కోల్పోయి సరస్సు పక్కన కూర్చున్నప్పుడు థామస్ అక్కడ బండ సందులో ఉన్న ఒక పావురను చూపిస్తున్నాడు. బండ సందులో దాక్కుని ఏం చేస్తుంది? జోరుని గాలి కొడుతూ ఉన్నప్పుడు ఆ పావురము గాలిలో ఎగిరిపోయి తన జీవితం పోగొట్టుకుంటుందేమని భయపడి తెలివిగా జ్ఞానముతో బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుంటుంది. బండ సందుల్లోకి వెళ్ళి తన యొక్క క్షేమాన్ని ఆమె తెచ్చుకుంటుంది ఆ పావురం. ఈరోజు సార్వత్రిక సంఘాన్ని దేవుడు అంటున్నాడు, పావురమా, నీవు తుఫాను తాకిడికి, గాలి ఒత్తిడికి, ప్రమాదకర పరిస్థితులకి నువ్వు కొట్టుకొని పోయి ప్రమాదంలో ఉన్నావా? దేవుడు పిలుస్తున్నాడు, బండ సందుకురా. బండ సందులు ఎగిరిన నా పావురమా, పేటు బీడులను ఆశ్రయించిన పావురమా. మనం దేవుని యొక్క సంఘము, ఆయన ప్రేమించేటువంటి పావురం మనం, శాంతికి చిహ్నం మనం. ఆయన బండ సందులోకి వెళ్ళి మనము ఆయన నీడను ఆశ్రయిస్తే దేవుడు అంటున్నాడు, మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అతని రెక్కల నీడను మనకు ఆశ్రయం. అంధకార చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు, మధ్యాహ్నం ముందు కాలు పాడు చేయి పావుర అన్నిటినీ కూడా దేవుడు జయించి మనకి నెమ్మదినిస్తాడు. కాబట్టి ఈరోజు పక్షుల ద్వారా, పక్షుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువల ద్వారా దేవుడితో సంఘానితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, అయినను అవి పోషించబడుచున్నాయి. అలాగే దేవుడు మనల్ని పోషించబోతున్నాడు. కాబట్టి మనం ధైర్యం కలిగి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉందాం. ఆయన రక్షకుడు, విమోచకుడు, ఆయన అపారమైన ప్రేమ మన మీద ఉండి మనల్ని ఆయన రెక్కల నీడలో దినదినం బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కొద్దిమాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, ఆ తండ్రి బండ సందులు ఎగిరే పావురం వల్ల మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. క్రీస్తు యేసే బండ, నీ బండ సందులు మమ్మల్ని ఉంచండి ప్రభా. అయా ఆకాశ పక్షులు విత్తవు, కొయ్యవు, అవి పోషించబడుచున్నాయి. అలాగే ప్రభా, మాకేమీ లేకపోయినా సరే మేము మమ్మల్ని పోషిస్తున్న తండ్రి, నీ ప్రేమకై వందనాలు ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ప్రమాదకరమైన మరి భయంకరమైన తుఫాన్లు వస్తున్నప్పుడు ప్రభా, మేము క్షేమముగా నీ సన్నిధిలో నీ నీడను ఆశ్రయించి జీవించే భాగ్యం
మాకు దైత్యమని, సార్వత్రిక సంఘములో ఇదిగో ప్రభా ఎగిరేటువంటి అనుభవం బలం మాకు దైత్యమని, నిత్యరాజ్యంలోనికి ప్రభా నా సంఘమా ఎక్కి రమ్మని పిలిచినప్పుడు ప్రభా ఇదిగో మధ్యాకాశంలోనికి రహస్యంగా ఎత్తబడేటువంటి సంఘముకి కావలసినటువంటి ఆధ్యాత్మిక రెక్కలు మాకు దయచేసి ప్రభా పక్షిరాజు వలె దినదినం బలపరచమని, దీవించి మహిం పొందమని, ఆ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా రెక్కల చాటున భద్రపరచమని, ఇదిగో మరి అద్భుతమైన పాట పాడి స్వార్థ గాయకులు ప్రభా ఆ బలపరిచినటువంటి మోహన్ రావు గారిని మీరు దీవించి ఆశ్రయించమని, నీ దయగల రెక్కల చాటున భద్రపరచమని నాదుడైన యేసుక్రీస్తునామని ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రార్థన టీవీ వీక్షకులందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.